తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. పుష్యమి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా ఎప్పటికప్పుడు వీళ్ళు ఏది చేస్తే బాగుంటుంది ఏంటన్న విషయాలపైన మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయంటారు? అసలు పుష్యమి నక్షత్రం అంటే ఏంటి? మనకి శాస్త్రం చెప్పినటువంటి సరళ పుష్యమి త్రీణి అంటారండి. అంటే సరళ అంటే సరళ రేఖ, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో అలాగా 3 తారలు, 3 డాట్స్, 3 లైట్స్ ఆకాశంలో మనకి స్ట్రైట్ లైన్లో కనబడతాయి. అదే మనం పుష్యమి నక్షత్రం కింద దర్శనం చేసుకోవచ్చు. ఇది కర్కాటక రాశి యొక్క తారల గుంపులో ఉంటుంది. సో పుష్యమి నక్షత్రము కర్కాటక రాశికి చెందింది. అయితే ఎవరైతే జాతకంలో చంద్రుడు కర్కాటకంలో 3.20 డిగ్రీల దగ్గర నుంచి 16.40 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు జన్మిస్తే కనుక వాళ్ళు పుష్యమి నక్షత్రం కింద పరిగణించబడతారు, కర్కాటక రాశిలోకి వస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలియదు, నోట్ చేసుకోలేదు అనుకుంటే హూ, హే, హో, డా అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు కనుక ప్రారంభం అయితే మీది పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి కింద తీసుకోవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో పుష్యమి నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఎందుకు ఈ పుష్యమి నక్షత్రానికి ఎంతో శక్తి అంటే మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, తంత్ర విద్యలు, మంత్రశక్తి ఆవాహన చేయాలన్నా, ఏదైనా మంత్రం సిద్ధించాలన్నా, ఏదైనా పూజ యాగము పరిపక్వం చెందాలి అన్నా, అది సిద్ధించాలన్నా పుష్యమి నక్షత్రము చాలా శక్తివంతమైందండి. పుష్యమి నక్షత్రాల్లో ఎలాంటి జప హోమాలు చేసినా అవన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి. అంతటి శక్తి పుష్యమి నక్షత్రానికి ఉంది. అయితే ఈ పుష్యమి నక్షత్రం గురించి శాస్త్రం చెప్పినటువంటి విషయాలు కొన్ని మనం చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్, ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా సహనము, జాలి, దయ, అతి మంచితనము, ఇది వీళ్ళ శాపం అని చెప్పాలి. యాక్చువల్గా మంచి గుణమే, కానీ ఒక శాపంలా పనిచేస్తూ ఉంటుంది. అందరినీ ఈజీగా నమ్మేస్తారు, సహనం చాలా ఎక్కువ. వీళ్ళు కనుక పక్కన ఉంటే ఏ పుష్యమి నక్షత్రం గల జాతకురాలో భార్యగా వస్తే చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఆ భార్యకి సహనము, జాలి, దయ, మంచితనం అవన్నీ గుణములు చాలా మంచి అవుతాయి. నేను చెప్పేటువంటి సలహా పుష్యమి నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా అతి మంచితనాన్ని తగ్గించుకోవాలి. మోసపోయేటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నియమ నిబద్ధలు ఎక్కువగా ఉంటాయి, ధర్మనిష్ట ఎక్కువగా ఉంటుంది. ఏ ధార్మిక పనులు చేయాలన్నా వీళ్ళే ముందుంటారు. అది ఏ మతానికి సంబంధించిందైనా పర్వాలా, ఏ దేవుడిదైనా సరే వీళ్ళు ముందుంటారు. సో దైవానికి, వైరాగ్యానికి, జ్ఞానానికి, వీటికి అన్నిటికీ కూడా పుష్యమి నక్షత్రం అనేది ఒక బాండింగ్ అనేది ఉంటుంది. అయితే ఇంకా పుష్యమి నక్షత్రంలో కొన్ని వృత్తులు అనేవి చెప్పారు. సో మనం దశమస్థానం జాతకంలో చూస్తే దాంట్లో ఏ వృత్తులు నిర్ణయించవచ్చు, కానీ నక్షత్ర రీత్యా పుష్యమి నక్షత్రానికి కొన్ని వృత్తులు ఉన్నాయి. సో పుష్యమి నక్షత్రం కనుక మనం తీస్తే అధిపతి బృహస్పతి, అధిదైవము బృహస్పతి అండి. సో గ్రహాల్లో శని వహిస్తూ ఉంటాడు, రాశి పరంగా చంద్రుడు వహిస్తాడు. ఇక్కడ బృహస్పతి, శని, చంద్రుడు ఈ 3 కాంబినేషన్ పుష్యమి నక్షత్రానికి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ బిజినెస్లు అవ్వచ్చు, తర్వాత డైరీ ప్రొడక్ట్స్ అండి. చంద్రుడు ఎప్పుడు కూడా పాల పదార్థములు వాటికి సంబంధించి అగ్రికల్చర్ అవ్వచ్చు, గార్డెనర్స్ అవ్వచ్చు, కౌలు రైతులు అవ్వచ్చు, లేకపోతే చంద్రుడు ఇచ్చేటువంటి చాక్లెట్ బిజినెస్లు అవ్వచ్చు. తర్వాత బృహస్పతి అంటే న్యాయ పోరాటము, లాయర్స్, జడ్జెస్ అవ్వచ్చు, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. తర్వాత ఫుడ్కి సంబంధించిన క్యాటరింగ్ వర్క్స్ అవ్వచ్చు, తర్వాత ఫుడ్ సంబంధించిన రెస్టారెంట్స్, బార్స్ ఓపెన్ చేయొచ్చు, హోటల్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే గురుడు నడుస్తున్నాడో ధార్మికమైన సత్రము నడపడము, హోటల్స్, రెసిడెన్సీ, లాడ్జెస్ నడపడము. తర్వాత ఎప్పుడైతే శని వహిస్తున్నాడో స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా, అంటే గేమ్స్, క్రీడల్లో కూడా మంచి రాణింపు అనేది ఉంటుంది. తర్వాత శని ఎప్పుడైతే వస్తున్నాడో ఆయిల్ అవ్వచ్చు, పెట్రోలియము, ఐరన్ సంబంధించిన దాంట్లో ఇండస్ట్రీస్లో శని ఎప్పుడు కూడా చిన్న ఒక కార్మికుల్లాగా, ఒక దాంట్లో ఒక సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీ అనేటువంటి తరహా దాన్ని తీసుకొస్తాడు. సో శనికి సంబంధించి ఇలాంటి వాటిలో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు బాగా రాణిస్తారు. సో వీళ్ళకున్న శాపం, ఏ బిజినెస్ వీళ్ళు పెట్టాలనుకున్నా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో పెడితే చాలా బాగుంటుంది, కానీ బిజినెస్లో అతి మంచిది అనేది పనికిరాదు. జాలి, దయ అని డబ్బు విషయంలో పనికిరాదు. సో పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆ ఒక్క విషయంలో ఆ ఒక్క గుణాన్ని సవరించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొన్ని దోషాలు, ఆరోగ్య రుగ్మతలు అనేవి చెప్పబడ్డాయండి. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా గాల్ బ్లేడర్,
వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే చంద్రుడు వహిస్తున్నాడో ఇండైజెషన్ అవ్వచ్చు, శని ఉంటున్నాడు కాబట్టి ఏ స్పైనల్ కార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైతే సయాటికా కానీ స్పాండిలైటిస్ కానీ నరాలకు జాయింట్ పెయిన్స్ కానీ అవ్వచ్చు. సో గురుడు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా వృద్ధులకి, పెద్దవాళ్ళకి విపరీతం కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, గురుడు ఉన్నాడు కాబట్టి. సో ఇలాంటి రకమైన ఆరోగ్య సమస్యలు పుష్యమి నక్షత్రానికి ముఖ్యంగా చెప్పబడ్డాయి. అయితే ఇంకా 2025 సంవత్సరంలో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయాన్ని మనం చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటకంలో కుజస్తంభనలో అష్టమ శని దోషంలో ఉన్నారు. సో 2 ఉన్నాయి. అష్టమ శని అంటే అష్టమస్య ప్రాణ సంకట అంటాం మనం. అంటే ఈ అష్టమ శని ఎప్పటిదాకా ఉంది? మార్చి 30 దాకా అష్టమ శని ఉంది. మార్చి 30 తరువాత అష్టమ శని వెళ్ళిపోతుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి. సో అష్టమ శనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సరే, ఏ నక్షత్రం అయినా అష్టమ శనిలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ వాహన ప్రమాదం కానీ ఖచ్చితంగా హాస్పిటల్కైనా వెళ్తారు, డబ్బు అప్పడగడానికి ఒకళ్ళ ఇంటికైనా వెళ్తారు, లేకపోతే ఇబ్బందులు పడి గుడికైనా వెళ్తారు బాధతో, ఇంకేమీ చేయలేక. సో ఇలాంటి అంటే అన్ని తీవ్రంగా లాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చి ప్రాణం మీద ఇంకా పీకల దాకా అప్పులు మునిగిపోవడము, పీకల దాకా ఆరోగ్య సమస్యలు రావడము, వాహన ప్రమాదం వచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్ అనిపించి మళ్ళీ వెనక్కి తీసుకురావడము, ఇలాంటివన్నీ అష్టమ శని చేసేటువంటి మాయ. సో మార్చి 30 దాకా వీళ్ళు ఎలా లేదన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతానికి గురుడు బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా కొంచెం పర్వాలేదు, కానీ ఈ యొక్క ఆరోగ్యపరంగా మార్చి 30 దాకా జాగ్రత్త తీసుకుంటే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకల విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే, అది దాటిన తరువాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇప్పటిదాకా ఆర్థిక సమస్యలు కొంచెం ఉన్నా అవి కొంచెం పెరుగుతాయి. అంటే ఎలా అంటే ఖర్చులు విపరీతంగా అయిపోతాయి. 12వ స్థానంలో గురుడు అనేది డబ్బులు నిలబడవు, రావడము పోవడము ఇదే జరుగుతుంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వీళ్ళకి ఎప్పుడైతే గురుడు మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడో, లగ్న గురుడు వస్తూ ఉంటాడో, అప్పుడు విపరీతమైన ధనయోగము, అదృష్ట యోగం సిద్ధించడము, వివాహము, శుభకార్యాలు, సంతాన యోగము, తరువాత ఆయుష్ అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా అప్పటి నుంచి నయం అయిపోవడము, ప్రతిదీ ఒక అదృష్టంలాగా వెంటనే అక్టోబర్లో వీళ్ళకి అదృష్ట యోగం పట్టబోతోంది. ఓకే. తరువాత మళ్ళీ డిసెంబర్లో అనారోగ్య సమస్యలు అనేవి చూపిస్తున్నాయి. సో ఓవరాల్గా 2025 మార్చి 30 దాకా కొంచెం ఇబ్బందులున్నా, విశ్వావసునామ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా శివారాధన చేయాలి. శివారాధన ఎక్కువగా చేస్తే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా గురుబలం పెరగడము, ప్రతిదీ వీళ్ళకి అదృష్టం పడుతుంది. చాలా మంది రాసులు వాళ్ళకి చూసుకున్నా, నక్షత్ర వాళ్ళకి చూసుకున్నా, చాలా మంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి, మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? యూనివర్సల్గా ప్రొటెక్షన్ అండి ఇది. అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము, ఇలాంటి ఏవైనా దోషాలు, యోగాలు రెండింటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మన ఏదైతే ప్రారంధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చేయాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాలికి మందు వేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చేయాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తుంది, ఎవరు కారణం అయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతిదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసినా, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా,
మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్ప దోషాలని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.